ఇసుక దందాలో లోతైన వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి సీతక్క పీఏపై వేటుతో డొంక మొత్తం కదులుతోంది. ఇసుక దందాలో సుజిత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేసినట్టు సమాచారం. కాగా పాత్రధారి సీతక్క పీఏ అసలు సూత్రధారి ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇసుక మరోసారి దందాకు కేంద్రమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరించాల్సిన విధానాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోని కొందరు ముఖ్యులకు చేరుతున్నది. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసింది. గడువు పొడిగిస్తూ కొత్త పాలసీ అనే కారణాలను చెప్పి అధికారికంగా ఇసుక విక్రయాలను నిలిపివేసింది. ఇదే అదునుగా అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 నెలలే అవుతూ ఉన్న 2 వారాల క్రితం నుంచే ఈ దందా పెరిగింది. తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు వ్యాపారం జరుగుతుంది. రాష్ట్రంలో 40 వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతిరోజు సగటున 80,000 టన్నుల ఇసుక వ్యాపారం జరుగుతున్నది. కొత్త ప్రభుత్వం రాగానే పారదర్శకంగా ఉన్న పాత పద్ధతిని నిలిపివేసింది. అధికారికంగా ఇసుక రీచ్లలో తవ్వకాలను బంద్ పెట్టింది. ప్రభుత్వంలోని 2-3 ముఖ్య ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల పరిధిలోని గోదావరి నదిలో ఇసుక రీచ్ల నుంచి ఇష్టం వచ్చిన వారు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అధికారికంగా రీచ్లను నిలిపివేయడంతో ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఇక్కడ కీలక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో అక్రమ దందా బయటపడుతున్నది. రీచ్లను మూసివేయడంతో 2 వారాలుగా రాష్ట్రంలో ఇసుకకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదునుగా ప్రభుత్వంలోని 2-3 ముఖ్యులు ఇసుక దందాకు తెరలేపారు. ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మంత్రి దనసరి అనసూయ ప్రైవేటు పీఏ సుజిత్ రెడ్డి బండారం బయటపడింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న లారీలను వదిలిపెట్టేలా సుజిత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో ఆయనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు పైకి చెబుతున్నారు. ఒక సాధారణ పీఏ ఉన్నత స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడం వెనుక ఉన్న బలం ఏమిటనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల అండతోనే సుజిత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో మంత్రి సీతక్క మొదటి నుంచి కీలకంగా ఉంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోనూ కీలక పాత్రలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలక మంత్రి పీఏ ఇసుక దందాలో బహిరంగంగా దొరికిపోవడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఉన్నత స్థాయిలో ఉన్న అండదండలతోనే ఇసుక వ్యవహారంలో సీతక్క పీఏ కీలకంగా వ్యవహరించాడని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన సుజిత్ రెడ్డి అమ్మమ్మ ఊరు ములుగు మండలం దేవగిరిపట్నం. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత ట్రెండ్ అంతా సోషల్ మీడియాదేనని, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తాను అని చెప్పి పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులకే సీతక్కకు పీఏగా మారిపోయాడు. సీతక్కతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సంబంధాలు పెంచుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పేరు పెట్టి పిలిచే స్థాయికి వెళ్లాడు. ఇక సీతక్క మంత్రి కాగానే సుజిత్ రెడ్డి ఇసుక దందా మొదలు పెట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ములుగు నియోజకవర్గం నేతలు సైతం ఆశ్చర్యపోయేలా సుజిత్ రెడ్డి బిజినెస్ మ్యాన్ గా మారిపోయాడని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్ లెవెల్లో దందాలు చేయడం, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద వసూలు చేయడం సుజిత్ కు పరిపాటిగా మారిందని అన్నారు. చివరికి సీతక్కను కలవాలన్నా ముందుగా సుజిత్ తో మంచిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
జిల్లాలోని 102 ఎకరాల్లో 11 ఇసుక క్వారీలను మైనింగ్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పీసా గ్రామ సభలను నిర్వహించి ఆదివాసీ సంఘాలు నిబంధనల మేరకు ఇతరులకు ఈ క్వారీలను కేటాయించారు. కాగా ప్రస్తుతం వెంకటాపురం మండలంలో 2 క్వారీలు, వాజేడు మండలంలో 3 క్వారీలు కొనసాగుతున్నాయి. 13,56,666 టన్నుల సామర్థ్యంతో ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారు. కానీ పీసా గ్రామ సభల ఆమోదం లభించకపోవడంతో క్వారీల్లో ఇసుక కొరత ఏర్పడుతున్నది. అటు మేడారం జాతర ముగిసే వరకు వరంగల్, ములుగు, ఏటూరు నాగారం రోడ్డులో ఇసుక లారీల రవాణాను నిలిపివేయడం ఇసుక అక్రమ వ్యాపారం చేసే వారికి మంచి అవకాశంగా మారింది. అటు ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 8 క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. అయితే విలాసాగర్ క్వారీ నుంచి ఇసుక తరలింపును నిలిపివేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ నాణ్యమైన ఇసుక ఉండడంతో కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కావాలని మూసివేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఒక అధికారి ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడు అని, అతని కనుసన్నల్లోనే అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతుందని చెబుతున్నారు.